లడ్డు నెయ్యి అవినీతి కంటామినేషన్ జంతువుల కొవ్వు ఇవేవి పాపం వెంకటేశ్వర స్వామి గారిని అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. గత 5 ఏళ్ల యొక్క పాలనలో ఎంత ఘోరంగా ఎంత నిర్లజ్జగా ఈ పని చేశారంటే తొవితే ఒక్కోటి కొన్ని వందల విషయాలు బయటపడుతున్నాయి. మొన్న ఆనం వెంకటరామరెడ్డి గారు మా కొలీగ్ స్పోక్స్ పర్సన్ ఏఆర్ డైరీస్లో జరిగిన అవకతవకలు ఏ విధంగా ఆర్డర్లు ఇచ్చారు వీటన్నిటి గురించి బయటపెట్టారు. నిన్న ఇంకో కొలీగు పట్టాభి గారు అసలు ఏఆర్కి అంత కెపాసిటీ ఎక్కడుంది, వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు వైష్ణవి డైరీలో ఇది చేసుకొని వస్తుంది అంటూ మొత్తం ఆ విషయాలు బయటపెట్టారు. సరే, ఈరోజు నేను అసలు ఈ నెయ్యి టెండర్ సిస్టమ్ ఏంటి, ఎంత లోపభూయిష్టంగా ఉంది, ఎంత అసహ్యకరంగా ఉంది, ఈ పదం వాడుతున్నాను, ఎంత అసహ్యకరంగా ఉంది, ఎంత గోల్మాల్ చేశారు. ఈ నెయ్యి టెండర్లలో భారతదేశం మొత్తం మీద నెయ్యి తయారు చేసేది టీటీడీ ప్రకారం గత 5 ఏళ్లలో కేవలం ఒక 7-8 సంస్థలు మాత్రమే, అది కూడా కేవలం ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు మాత్రమే. ఇంకా ఎక్కడా అసలు నెయ్యి తయారు కాదు. దక్షిణ భారతదేశంలో అసలు నెయ్యి కన్జ్యూమే చేయరు. అసలు వాళ్ళు ఎవరు అక్కడ అట్లాంటి దక్షిణ భారతదేశంలో ఇలాంటి అసలు గీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే లేవు అన్నట్టుగా కేవలం ఒక 5-6 మందితో అటుకులు చిటుకులు మారండి చిన్నప్పుడు మనం ఆటలాడుకుంటాం గుర్తుందా, అట్లా ఒక 6-7 సంస్థలు పెట్టుకొని వాళ్ళకే L1 L2 L2 L1 అంటూ నెయ్యి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఎంత ఘోరమైన ఆట ఆడుకున్నారో ఇవాళ వివరంగా మనం ఒక్కసారి చూద్దాం. రివర్స్ టెండరింగ్ అడ్డం పెట్టుకొని కాంట్రాక్ట్లో అడ్డంగా దోచేశారా అప్పటి టీటీడీ బోర్డు? వాస్తవం, దోచేశారు. తమకు కావాల్సిన ఒక 7-8 సంస్థలను పెట్టుకొని వాటినే L1 L2 అంటూ వాటికి టెండర్లు ఇస్తూ 5 ఏళ్ళు టీటీడీ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ అంటూ ఒక డ్రామా నడిపిందా? వాస్తవం. మార్కెట్ కంటే టీటీడీకి ఈ ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు దాదాపు 40-50% తక్కువగా ఎలా సరఫరా చేశాయి? దీంట్లో కమిషన్లు ముట్టాయా? టీటీడీ బోర్డులో ఉండేవారికి, టీటీడీ చైర్మన్లకి, టీటీడీ ఈఓలకి ఖచ్చితంగా ముట్టాయనే తెలుస్తోంది. వాస్తవం. కేజీకి ఇంతని కమిషన్లు తీసుకున్నారా? వాస్తవం. అందుకే ఆంధ్ర, తెలంగాణ ఈ దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళని, రైతుల కోఆపరేటివ్ని పక్కన పెట్టారా ఉద్దేశపూర్వకంగా? వాస్తవం. ఒకవేళ ఒకరిద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన సంగం డైరీ లేకపోతే విజయ్ విశాఖ లాంటి డైరీలు వేసినా కూడా రివర్స్ టెండరింగ్ ప్రాసెస్లో మాకొద్దని వెళ్ళిపోయారా? వాస్తవం. దాని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు 4-5 సార్లు రివర్స్ టెండరింగ్లో వెనక్కి వెళ్ళిపోయింది? ఈ కమిషన్లు ఇచ్చుకోలేకనా? వాస్తవం. రివర్స్ టెండరింగ్ అంటూ చాలా గొప్పగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన కొత్తల్లో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అన్ని రంగాల్లో ఎలా అయితే అది రివర్స్ అయిపోయిందో, ఎలా బూమరాంగ్ అయిపోయిందో, నెయ్యి దీంట్లో కూడా అదే విధంగా రివర్స్ టెండరింగ్ తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ 5 సంవత్సరాల పాటు ఏలిన టీటీడీ బోర్డు వాళ్ళు, టీటీడీ ఈఓలు, టీటీడీ చైర్మన్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పి తాము చెప్పిన రేటుకి మొదటి బిడ్డింగ్ జరుగుతుంది, మళ్ళా వీళ్ళు చెప్పిన రేటుకే రివర్స్ బిడ్డింగ్ జరుగుతుంది. అందరూ కూడబలుకున్నట్టు 5-10 రూపాయల తేడాలతో వేస్తుంటారు. దీన్ని రివర్స్ బిడ్డింగ్ అయ్యారు. మనం చాలాసార్లు వీళ్ళు సిండికేట్ అయిపోయారా అని చాలాసార్లు ఆ మాట వింటుంటాం. ఖచ్చితంగా ఈ నెయ్యి విషయంలో దేవస్థానంలోని కాంట్రాక్టర్లు, దేవస్థానంలోని ఉద్యోగులు, అప్పటి కొంతమంది ఉద్యోగులు, కొంతమంది ఆఫీసర్లు, కొంతమంది బోర్డు సభ్యులు, ఈఓ, చైర్మన్లు కలిసి ఒక ఉమ్మడి కుటుంబం మారి, బాగా కృష్ణవంశీ గారు ఉమ్మడి కుటుంబం మారి, అంతా నీకది నాకిది, ఈసారి నువ్వు తీసుకో, ఈసారి నేను తీసుకుంటా, ఈసారి నువ్వు L1గా ఉండు, ఈసారి నేను L2గా ఉంటాను, ఈసారి నువ్వు 13 లక్షల కేజీలు తీసుకో, ఈసారి నేను లాస్ట్ టైం వాడికి ఇచ్చాం కదా, ఈసారి ఒక బోలే బాబా ఉన్నారా వాడిని పిలుస్తాను రా ఈసారి. ఈ టైప్లో 5 సంవత్సరాల పాటు దోపిడీ డ్రామాను నడిపారు. ఇంత పెద్ద ఎత్తున టీటీడీ 52 లక్షల కేజీలు పర్ ఇయర్, 52 లక్షల కేజీలు సంవత్సరానికి టీటీడీ నెయ్యి కొనుగోలు చేస్తుంటే భారతదేశం మొత్తం మీద కేవలం 15 సంస్థలు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్గా అప్లై చేశాయి.
ఆ 15 సంస్థల్లో కూడా 5 సంస్థలు, 4 ఆంధ్రావి, 1 కర్ణాటకది. మేము దీంట్లో పాల్గొనలేం బాబు, మాకు రివర్స్ వద్దు, ఏమొద్దు, మీ రివర్స్ మీ దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయినాయి. సంగం డైరీ అప్లై చేసి ఫస్ట్ బిడ్డింగ్ చేసింది, వెళ్ళిపోయింది. విజయ్ విశాఖ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ తర్వాత బెంగళూరు మిల్క్ ఫెడరేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఇట్లా 5 సంస్థలు వెళ్ళిపోయినాయి. పోతే 9-10 సంస్థలు మాత్రం ఉన్నాయి. దాంట్లో 7-8 సంస్థలకు మాత్రమే ఈ 5 సంవత్సరాల్లో టెండర్లు దక్కాయి. ఎక్కువగా దక్కింది కేవలం 4 సంస్థలకే. ఈ 4 సంస్థల్ని అటు ఇటు వాడికల్ 1, వీడికల్ 2, వాడికల్ 2, నెక్స్ట్ టైం వాడికల్ 1, ఈ 4 సంస్థలతోనే డ్రామా మొత్తం నడిపారు. దాదాపు కనీస పక్షంలో 1000-1200 కోట్ల రూపాయలు విలువ చేసే నెయ్యి గత 5 సంవత్సరాల్లో కొనుగోలు చేయగా, మినిమం అంటూ చూస్తే అంటే కేజీకి 60-70 రూపాయలు మినిమంగా కమిషన్లు ముట్టాయని తెలుస్తోంది. కనీసం 200 నుంచి 250 కోట్ల రూపాయల వరకు ఈ దీంట్లో కమిషన్లు ముట్టాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 5-6 వచ్చిన దాని టెండర్లు వచ్చిన ఈ 5-6 సంస్థల్లో కానీ, లేకపోతే మొత్తం అప్లై చేసిన సంస్థల్లో కానీ ఒక్కటి కూడా, ఒక్క బెంగళూరు కి చెందిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తప్ప మిగతావి రైతులతో పనిచేసే ఒక్క కోఆపరేటివ్ కూడా లేదు. 2019 చివరిలో మేము వెళ్ళిపోయేటప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి చెందిన రైతుల కోఆపరేటివ్ యావిన్ మిల్క్ అంటారు. తమిళనాడు మెడ్రాస్లో ఉన్న ఎవరికైనా దొరుకుతుంది యావిన్ మిల్క్ కూడా ఇచ్చాము మేము వాళ్ళు రాగానే యావిన్ మిల్క్ తీస్తారు. సో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో రైతులు తో నడపబడే కోఆపరేటివ్ని దేన్ని చేయలేదు. రైతులంటే బహుశా ఎట్లా వాళ్ళ కమిషన్లు ఇవ్వరు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల్ని పక్కన పెట్టినారు. కేవలం ట్రేడింగ్ సంస్థలు, కేవలం ట్రేడింగ్ చేసే నార్త్ ఇండియాకు చెందిన సంస్థలు మాత్రమే ఈ లడ్డు దీంట్లో పాల్గొన్నాయి. సో ఈ 5 సంస్థల్లో 5-6 సంస్థలతో మాత్రమే రివర్స్ టెండరింగ్లో చేసి ఏ విధంగా చేశారు అనేది మనం కానీ చూస్తే, బేసిక్గా స్థూలంగా దీన్ని టైటిల్ ఏమవుతుందంటే నెయ్యిలో రివర్స్ టెండరింగ్ బోగస్. నెయ్యిలో రివర్స్ టెండరింగ్ అనేది కేవలం బోగస్. వీళ్ళు కూర్చొని కాఫీలు తాగుతూ ఈసారి వాడికి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అంటూ రివర్స్ టెండరింగ్లో అంత ఘోరంగా ఏమంటారు, దానికి దీనికి సంబంధం లేకుండా లాస్ట్ టైం వేసిన దానికి అంటే పాలు రేటు రోజు రోజుకి పైకి పోతూనే ఉంటుంది. కానీ పాలతో చేసే నెయ్యి మాత్రం అనూహ్యంగా లాస్ట్ టైం కంటే ఈసారి దాదాపు కేజీకి 70-80 రూపాయలు తగ్గిపోతుంది. 130 రూపాయలు తగ్గిపోయిన 150 రూపాయలకు కూడా తగ్గించాయి. పాల రేటు పైకి పోతుంటే నెయ్యి రేటు కిందకెందుకు పోతుంది? నెయ్యి వచ్చేది పాలలో నుంచే కదా, లేకపోతే ఇంకెక్కడి నుంచి తెస్తున్నారా? సో నెయ్యి పాలలో నుంచే రావాలని సూత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లేనట్టుంది గత 5 సంవత్సరాల్లో. సో నెయ్యి పాలలో నుంచే కాకుండా దేంట్లో నుంచైనా రావచ్చు. బటర్ ఆయిల్లో నుంచి రావచ్చు, వనస్పతిలో నుంచి రావచ్చు, ఇంకా దేంట్లో నుంచి రావచ్చు, యానిమల్ ఫ్యాట్లో నుంచి కూడా రావచ్చు. సరే, సో ఒక 9 సంస్థలు అప్లై చేశాయి మొత్తం టెండర్ ప్రాసెస్లో. ఆ సంస్థలు ఏవేవంటే ఈ 5 సంవత్సరాల్లో మెస్సెస్ ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బరేలీ, ఉత్తరప్రదేశ్, రాయ్ బరేలీ, అందరి పేరు ఉంటారు, ఇందిరాగాంధీ గారి కాన్స్టిట్యుయెన్సీ రాయ్ బరేలీ, అక్కడి నుంచి వస్తుందంట మనకు. ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్, మహారాష్ట్ర. మల్గంగా అండ్ అగ్రి ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అహ్మద్నగర్, మహారాష్ట్ర. ఆల్ఫా మిల్క్ ఫుడ్ ప్రోడక్ట్, హత్రాస్, యూపీ, దాదాపు ఢిల్లీ దగ్గరలో ఉంటుంది. బోలే బాబా ఆర్గానిక్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఫతేపూర్, ఉత్తరప్రదేశ్. దావుజీ మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, రాజస్థాన్. జయశ్రీ గాయత్రి ఫుడ్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మధ్యప్రదేశ్. కృపారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్, గజియాబాద్, ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ ఏందో కానీ ఏమి చూసినా నెయ్యి అంతా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇంకెక్కడ పంజాబ్ ఏమంటారు, హర్యానాలో అసలు ఎక్కువ ఉంటారు, అక్కడెక్కడి నుంచి అసలు ఏమీ కనపట్లేదు. మెస్సెస్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్, తమిళనాడు. మొన్న ఇవాళ మొత్తం మనం ఇవాళ పేపర్లో చూసాము ఎంత ఘోరంగా. వాడి కెపాసిటీ కూడా లేకుండా పక్క దీంట్లో నుంచి ఎక్కువ రేటు తీసుకొని మనకు దేవస్థానం తక్కువ రేటు ఇస్తా అంట, వాడెట్ట అంటాడు ఏఆర్ డైరీ. ఈ 9 ఉత్తరా సంస్థలు కాకుండా దేవస్థానంలో ఒక పాలసీ ఉండేది, మా హయాం నుంచి ఉండే పాలసీ ఏంటంటే, లోకల్ సంస్థలకు కూడా మనం నేషనల్తో ఒకవేళ వాళ్ళు పోటీ పడలేకపోతే లోకల్ సంస్థలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తూ 800 కిలోమీటర్లు అంటే
తిరుమల గుడికి 800 కిలోమీటర్ రేడియస్లో ఉండే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఒక రూల్ ఉండేది. సో ఆ రూల్ ప్రకారం నెల్లూరుకు చెందిన వైష్ణవి ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు, ఇది ఎలాంటి సంస్థో నాకే తెలియదు. కానీ ఈ సంస్థకి గత 5 సంవత్సరాలుగా ఇస్తూనే ఉన్నారు. ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయో, దొడ్ల డైరీ ఉంది, హెరిటేజ్ ఎప్పుడు నాకు తెలిసి అప్లై చేసినట్లేదు. దొడ్ల డైరీ ఉంది, తిరుమల డైరీ ఉంది, తెలంగాణ విజయ డైరీ ఉంది, ఆంధ్ర విజయ డైరీ ఉంది, సంఘం డైరీ ఉంది, పేర్లు చెప్పుకో విజయ విశాఖ డైరీ ఉంది, 100 ఉన్నాయి ఇట్లాంటివి. వీళ్ళు ఎవ్వరు కాకుండా కేవలం శ్రీమాన్ వైష్ణవి అంట. దాంట్లో ఏ సూపర్ స్వామి గారికి ఉందో, ఈ గురుస్వామి గారికి ఉన్నారో మొత్తం చూద్దాం. సో ఈ సంస్థలు మాత్రమే టెండర్లో పాల్గొన్నాయి. సో అసలు ఈ యొక్క టెండరింగ్ ఎంత బోగస్ అని తెలుసుకోవాలంటే ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూస్తాం. అంటే మొదటి బిడ్డింగ్ ఎలా జరిగింది, రెండో బిడ్డింగ్ ఎలా జరిగింది, నెక్స్ట్ బిడ్డింగ్కి ఈ బిడ్డింగ్కి తేడా ఎలా ఉంది, ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చూద్దాం. నవంబర్ 17, 2019లో ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అని రాయబరేలి యూపీకి చెందిన వాళ్ళకి 426 రూపాయలు రివర్స్ బిడ్డింగ్లో, అంటే మొదటి బిడ్డింగ్లో 440 వేస్తే ఒక 14 రూపాయలు తగ్గించి 426 రూపాయలకి రివర్స్ బిడ్డింగ్లో ఇచ్చారు. బాగానే ఉంది, ఓకే ఇచ్చారు అనుకున్నాం. కరెక్ట్గా అదే నవంబర్లో ఆంధ్రాకు చెందిన కేటగిరీలో ఈ వైష్ణవి అనే ఒక నెల్లూరు అని చెప్పాం కదా, ఎవరికి ఎన్ని వాటాలు ఉన్నాయో దాంట్లో ఏ కమిషన్లు ఉన్నాయో తెలియదు. కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు 426 రూపాయలకి ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, అంటే కరెక్ట్గా నెల్లూరు తిరుపతి మధ్య దూరం 136 కిలోమీటర్లు మాత్రమే. పోనీ కొండెక్కితే ఇంకొక 21 వేసుకొని 157 కిలోమీటర్లు మాత్రమే నెల్లూరు తిరుపతి మధ్య దూరం. ఇది యాక్చువల్ నెల్లూరు కాదు, గూడూరు దగ్గర ఉంటుంది. సో ఇది 373 రూపాయలకి ఇచ్చారంట. యాక్చువల్గా 375 రూపాయలకి మొదటి బిడ్డింగ్ వేశారంట. పాపం రివర్స్ బిడ్డింగ్లో వాళ్ళని ఒప్పించి కష్టపడి ₹1.83 తగ్గించారంట. అంటే 375 రూపాయలకి మొదటి బిడ్డింగ్ వేస్తే పాపం వీళ్ళందరూ దేవస్థానం అంతా వాళ్ళని ఏరి కోరి బతిమాలి రివర్స్ బిడ్డింగ్లో ₹1.83 తగ్గించి 373 రూపాయల 12 పైసలకి దాదాపు 4,50,000 కేజీలు ఇచ్చారంట. అదే మంత్లో నేషనల్ బిడ్డింగ్లో 426 రూపాయలకి బిడ్డింగ్ జరిగితే రివర్స్ టెండరింగ్లో నెల్లూరులో ఉండే సంస్థ, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా తక్కువ, ఆ సంస్థ మాత్రం 373 రూపాయలకే ఇచ్చిందంట. ఓకే సరే, వీళ్ళతో పాటు సంఘం వాళ్ళు అప్లై చేశారు, విజయ్ విశాఖ వాళ్ళు అప్లై చేశారు. విజయ్ విశాఖ 481 రూపాయలకి అయితే నేను తగ్గలేను బాబు, మీ రివర్స్ టెండరింగ్ నేను రాను, మీకు దండం అని చెప్పి వైజాగ్ విశాఖ వాళ్ళు, విజయ్ విశాఖ వాళ్ళు వెళ్ళిపోయారు. సంఘం మన గుంటూరులో ఉంది, సంఘం వాళ్ళు 499 రూపాయలకి అయితే నేను ఇస్తాను మంచి నెయ్యి, అంత తక్కువ అయితే నా వల్ల కాదు, నేను రివర్స్ టెండరింగ్లో కూడా పాల్గొన్ను అంటూ వెళ్ళిపోయారు. వీళ్ళ 2 మెయిన్ సంస్థలు దాదాపు కొన్ని 50-60 సంవత్సరాల నుంచి ఉన్న సంస్థలు ఇవి, ఇంకా ఎక్కువ ఉన్న సంస్థలు ఇవి. 499 ఒకరు, 481 ఒకరు, జస్ట్ 10 రూపాయల తేడాతో. ఇంతకంటే మేము తక్కువ ఇవ్వలేని చెప్తే ఈ నెల్లూరుకు చెందిన సంస్థ మాత్రం 373 రూపాయలకి రివర్స్ టెండరింగ్లో ఇచ్చేస్తుందంట. అంత తక్కువకి ఎలా ఇస్తుందో ఒక ఎగ్జాంపుల్. సరే, అదే నవంబర్లో ఆల్ ఇండియా దీనికి ఇంకో నవంబర్ 2020, అంటే సంవత్సరం తర్వాత నవంబర్ 2019 చెప్పాం కదా, నవంబర్ 2020లో 10 లక్షల కేజీలకి ఇంకో టెండర్ పిలిచారు. మళ్ళా గత సంవత్సరం వచ్చిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాయబరేలి యూపీ ఉత్తరప్రదేశ్ వాళ్ళే ఇచ్చారు. లాస్ట్ టైము 2019లో 426 రూపాయలకి ఇచ్చారు. 426 రూపాయలు ఒక కేజీ నెయ్యికి ఇస్తే 2020 అంటే కోవిడ్ అయిపోయిన తర్వాత, కోవిడ్లో అందరికీ లాసులు వచ్చాయి, రకరకాలు వచ్చాయి, రేట్లన్నీ కూడా పైకి పోయినాయి. కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత నవంబర్ 2020లో అదే అదే సంస్థ 324 రూపాయలకే ఇచ్చింది. 324 రూపాయలకి మాత్రమే ఇచ్చింది. ఇది ఎలా ఇచ్చింది? 426 రూపాయలకి సంవత్సరం క్రితం ఇచ్చినప్పుడు ఈసారి ఎక్కాలి కదా, ఇంకా లాస్ట్ టైం కంటే రేట్లు ఎక్కువ అవుతాయి కదా, లాస్ట్ టైం కంటే పాల రేట్ ఎక్కువ అవుతుంది కదా, మరి ఈసారి అట్లా 324 రూపాయలకే ఇచ్చారు.
వీళ్ళకి దాదాపు 6,50,000 కేజీలు ఇచ్చారు. ఆల్ఫా మిల్క్ ప్రొడక్ట్స్ హత్రాస్ ఉత్తరప్రదేశ్, వీళ్ళు కూడా అంట పాపం ఫస్ట్లో 405 రూపాయలు కోట్ చేశారంట. 405 ఎక్కడ, మీరు వాళ్ళు 324 వేసినప్పుడు మీరు అంతకంటే మీరు 405 అంటే ఎక్కడ అంటే, అవునా సరే అంటే మేము కూడా 405 రూపాయలే మేము 80 రూపాయలు తగ్గించుకునేస్తాము, 326 రూపాయల 78 పైసలు, అంటే వాళ్ళకి వీళ్ళకి రూపాయిన్నర తేడా అంట. వాళ్ళు 325 రూపాయలండి, 324 రూపాయల 98 పైసలకి వాళ్ళ మెస్సర్స్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఇస్తే వాళ్ళకంటే ₹1 ఎక్కువ వేసుకొని మేము ఇచ్చేస్తాం దేవస్థానం మీద ఎనలేని దయ చూపించి 80 రూపాయలు తక్కువ చేసి ఇచ్చాంట. ఇది ఏమి రివర్స్ టెండరింగ్ ఎట్లా చేస్తారో అబ్బా. వీళ్ళు బిడ్డి మాత్రం 405 కేసి 20% తగ్గిపోయి 326 రూపాయలకి ఇచ్చేసారంట. లాస్ట్ టైం 426 రూపాయలకి ఇస్తే 2020కి వచ్చేప్పటికి 80 రూపాయలు తగ్గిపోయింది. సరేలే అనుకున్నాం, పోన్లే దేవస్థానానికి తగ్గింది కదా మంచిదే అనుకున్నాం అందరం. అప్పుడు దీంట్లో మల్గంగా అని ఇంకొక మూడో వ్యక్తి కూడా పాల్గొన్నారు. 371 రూపాయలకి ఇస్తానే, వాళ్ళు 326 రూపాయలకే ఇచ్చారు, నువ్వేంది 371 తీసేయి అన్నారన్నమాట. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, బాబు నేను 391 రూపాయలకి అయితే ఇస్తాను, అంతకంటే ఇట్టుపడి తగ్గమన్నారు. రివర్స్లో కూడా మిమ్మల్ని పాల్గొని మీరు వెళ్ళిపోండి అన్నారు. రివర్స్లో కూడా పాల్గొనేకుండా వాడిని పంపించేశారు. సరే, ఇది ఎప్పుడండి, నవంబర్ 2020 కరెక్ట్గా నవంబర్ నుంచి జనవరి, అంటే నవంబర్, డిసెంబర్, జనవరి 29వ తేదీ కరెక్ట్గా 3 నెలలు అయిందండి. 3 నెలల లోపల మళ్ళా 20,50,000 కేజీల నెయ్యి కోసం మళ్ళా కాంట్రాక్ట్ పిలిచారు. మళ్ళా ప్రీమియర్ ఆగ్రో ఫుడ్సే వచ్చింది. ఈసారి ఎంతకి ఇచ్చారు, 462 రూపాయలు బిడ్డింగ్ వేశారంట. ఎంత ఘోరం అంటే ఈ రివర్స్ టెండరింగ్. లాస్ట్ టైం వాడి రివర్స్ టెండరింగ్ బిడ్ ఎంత, 324 రూపాయల 96 పైసలు. లాస్ట్ టైం రివర్స్ టెండరింగ్లో 394 రూపాయలు వేస్తే వాడికి ఎంతో పొగురు కాకపోతే ఈ దేవస్థానం వాళ్ళు పట్టించుకోవాలనగా ఫస్ట్ బిడ్డింగ్ అంట 424 రూపాయలకి వేశారంట, 462 రూపాయలకి వేశారు. లాస్ట్ టైం ఫైనల్ బిడ్డింగ్ రివర్స్ బిడ్డింగే 324 రూపాయల 96 పైసలు 325 రూపాయలకి వేస్తే ఈసారి ఫస్ట్ బిడ్డింగే 462 రూపాయలకి వేశారంట. వీళ్ళందరూ కష్టపడి పాపం రివర్స్ టెండరింగ్ వాళ్ళని ఒప్పించి 462 అంటే కష్టము, కనీసం 15% తగ్గించుకోవాలని 392 రూపాయలకి ఒప్పించారంట. లాస్ట్ టైం 300 అంటే లాస్ట్ టైం అంటే నవంబర్ 5వ తేదీన, నవంబర్ 5, 2020న 325 రూపాయలకి వేస్తే కరెక్ట్గా 3 నెలల తర్వాత రివర్స్ టెండరింగ్లో 392 రూపాయలకి సేమ్ కంపెనీ, సేమ్ మెస్సర్స్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3 నెలల తర్వాత 70 రూపాయలకి ఎక్స్ట్రా వేసిందంట. అది కూడా ఏంది, రివర్స్ టెండరింగ్లో. పాపం దేవస్థానం వాళ్ళు కష్టపడి అక్కడ పోయి చూసి వాళ్ళంతా పరిశీలించి వీళ్ళు నెయ్యి బ్రహ్మాండంగా అని చెప్పి 70 రూపాయలు రేటుకి ఎక్కువ ఇచ్చారంట. లాస్ట్ టైం వేసిన ఆల్ఫా ఫుడ్స్ అనేవాడు లాస్ట్ టైం 3వ ప్లేస్ ఇచ్చారు కదా, ఈసారి వాడు 394 రూపాయలకి 2 రూపాయలకి ఎక్స్ట్రా ఇచ్చి 90 రూపాయలు వాడికి 4 లక్షల కేజీలు. ఈ ఫస్ట్ వచ్చిన L1 ప్రీమియర్ ఫుడ్స్కి దాదాపు 10,25,000 కేజీలు. 2020 నవంబర్ కంటే 2021 జనవరిలో 3 నెలల కేవలం 3 నెలల తర్వాత 70 రూపాయలు పెంచి, నెయ్యి ఏమన్నా స్టాక్ మార్కెట్టా రోజుకి పైకి కిందకి పోవడానికి, స్టాక్ మార్కెట్లో కూడా ఇంత ఇదిగా పోదు. 3 నెలలకే 1 కేజీకి 70 రూపాయలు పెంచి దాదాపు 10,25,000 కేజీలు. వాడికి ₹1 ఎక్స్ట్రా రివర్స్ టెండరింగ్లో వేసిన వాళ్ళకి 4,10,000 రూపాయలు ఇచ్చారంట. 3 నెలల్లో కేజీ 70 రూపాయలు పెరిగిపోయింది. సరేలే, ఒకవేళ ఏమైనా దేశవ్యాప్తంగా ఏమైనా పెరిగిందేమోలే, మనకేం తెలుసు, అయినా పాల రేట్లు అంత పెరగలే కదా, సరే అనుకున్నాం. ఇది ఎప్పుడు జరిగిందండి, జనవరి 2021, ఒక సంవత్సరం కరెక్ట్గా సంవత్సరం కట్ చేస్తే జనవరి 5, 2022, జనవరి 5, 2022లో మళ్ళా ఇదే ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్. ఇది వీళ్ళకి ఏమి మేనమామకొడుకు సంబంధంలో మనకైతే తెలియదు, ఎవరు బావో ఎవరు బావమరుదో మనకు తెలియదు. కానీ అదే ప్రీమియర్ ఆగ్రో ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, బరేలీ, ఉత్తరప్రదేశ్. ఫస్ట్ బిడ్డు 418 రూపాయలకి, రెండో బిడ్డు 329 రూపాయలకి. సంవత్సరం క్రితం అంటే 1.5 ఇయర్ క్రితం 3,320 రూపాయలకి వేస్తాడు. 3 నెలల తర్వాత 3,392 రూపాయలకి వేస్తాడు. కరెక్ట్గా మళ్ళా సంవత్సరం తర్వాత అంటే 2020 నవంబర్లో 325 రూపాయలకి, 2021
జనవరిలో 392 రూపాయలకి, మళ్ళా 2022 జనవరి సంవత్సరం తర్వాత 329 రూపాయలకే రివర్స్ టెండరింగ్లో ఇచ్చాను. 418 రూపాయలు ఫస్ట్ బిడ్డింగ్లో వేసి, అంటే ఈ లెక్కలన్నీ విన్నాను, కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చేమో, కానీ లెక్క ఏంటంటే లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి మళ్ళీ 70 రూపాయలు తగ్గించాడు. ఎట్లా తగ్గించాడు? 382 రూపాయలకి సంవత్సరం క్రితం నువ్వు ఇచ్చి, సంవత్సరం తర్వాత జనవరి 22లో అదే కంపెనీ 329 రూపాయలకి ఇచ్చేసింది. అంటే 75 రూపాయలు దాదాపు తగ్గించింది. ఈ తగ్గించడం ఏంటో, ఎట్లా పాల రేటు తగ్గనప్పుడు, పాల రేటు రోజుకి మనందరం రోజు అందరం పాల పాడుకుంటాం. ఇప్పుడు ఇయ్యాలి అందరూ టౌన్లో అందరూ పాల పాడుకుంటున్నాం. పాల ప్యాకెట్టు మామూలు ఏమీ నెయ్యి లేని, సరే ఏమంటారు, ఫ్యాట్ లేని ఒట్టి పాలు, టోన్డ్ మిల్క్ అంటారు కదా, ఎంత అర్ధ కేజీ ప్యాకెట్టు కొన్ని 30 రూపాయలు, కొన్ని 32 రూపాయలు. ఫ్యాట్ కంటెంట్ 3.5%, 3.8%, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అవన్నీ చూస్తే 38, 39, 42 రూపాయలు ఉన్నాయి. ప్రైవేట్ కొన్ని కౌ మిల్క్ అని చెప్పి, ఆర్గానిక్ అని చెప్పి 45-48 కూడా ఇస్తారు. రఫ్లీ 60 రూపాయలు కేజీ మామూలు పాలు. ఏ రకమైన ఫ్యాట్ కానీ అలా మీగడ కూడా రాదు. మనకు హెల్త్ కాన్షియస్ కోసం మీగడ వద్దు అని చెప్తే చాలామంది దాని కూడా అవుతుంటారు. సో ఏ రకమైన ఇది లేనిది 60 రూపాయలు లీటర్ అయితే, ఫుల్ ఫ్యాట్ కంటెంట్ ఉన్నది 80 రూపాయలు, 75 రూపాయలు తక్కువ అయితే ఏ పాల డైరీ సప్లై చేయట్లేదు, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళకి ఎక్కడి నుంచి 300 రూపాయలకు 310 రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి? సో సంవత్సరం తర్వాత ఇదే ప్రీమియర్ ఫుడ్స్ మళ్ళా 75 రూపాయలు తగ్గించి ఇచ్చింది. కొత్తగా ఇంకోటి వచ్చాడు, బోలే బాబా. ఆయన గురించి ఇవాళ పేపర్లో అందరూ చదివే ఉంటారు. ఈ బోలే బాబా ఎట్లా ఈ వైష్ణవి వాళ్ళకి సప్లై చేస్తున్నాడు, ఈ వైష్ణవి ఎట్లయితే ఏఆర్ ఫుడ్స్కి సప్లై చేస్తుంది, అందరు కలిసి బ్రహ్మాండంగా ఏమంటారు, ఏఆర్ ఫుడ్స్కి పాపం దేవస్థానం నుంచి అంటండి, ఏఆర్ ఫుడ్స్కి దేవస్థానం నుంచి ఒక పెద్ద టీం వెళ్ళింది. ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళంతా పోయి అక్కడ చెక్ చేసి వచ్చారంట. ఎవరో చెక్ చేసి వచ్చారు. టెండర్ హ్యాస్ సబ్మిటెడ్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండ్ టెండర్ ఈజ్ క్వాలిఫైడ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫైనాన్షియల్ బిడ్. టెక్నికల్ బిడ్లో పూర్తిగా క్వాలిఫై అయ్యాడని దేవస్థానం వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో సురేంద్రనాథ్ మెంబర్ గీ కమిటీ, విజయభాస్కర్ రెడ్డి మెంబర్ గీ, పేర్లు కూడా చదువుతున్నాను, తప్పు చేస్తే దేవుడు ముందు ఎవరైనా ఒకటే. సురేంద్రనాథ్, ఏం చూసావయ్యా నువ్వు? వాడి కెపాసిటీయే లేదు. ఏమంటారు, రోజుకి 100 టన్నులు పంపించాల్సి ఉంటే, 10 లారీలు పంపించాలంటే ఆడికి ఉండే కెపాసిటీనే 6 టన్నులు అంట. ఎక్కడ స్టోర్ చేస్తారు? గాల్లో పెట్టుకుంటాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండి గిన్నెలో పోసి పెట్టుకుంటాడా? ఈయన పోయి వీళ్ళందరూ పోయి చెక్ చేసి వచ్చానంట. కొన్ని సంతకాలు నాకు పేర్లు అర్థం కావట్లేదు, కానీ జిఎం ప్రొక్యూర్మెంట్ 12/3/24 కరెక్ట్గా మార్చి 12వ తేదీ జిఎం ప్రొక్యూర్మెంట్ సంతకం పెట్టినాడు. అదే మార్చి 12న బి సురేంద్రనాథ్ అనే అతను మెంబర్ గీ కమిటీ అంట. అదే మార్చి 12న విజయభాస్కర్ రెడ్డి మెంబర్ గీ కమిటీ, డైరెక్టర్ SNHS డైరెక్టర్, CAO, ఇలా 5 మంది సంతకం